గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి సార్, రికార్డ్ అవుతుంది ఇందులో. మాట్లాడండి, లైబ్రరీ గురించి మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ పక్క చూద్దామా? అవన్నీ పిహెచ్డి. చెప్పండి సార్. మొత్తం ముందరికి రండి, అట్లా అట్లా వచ్చి సార్ చెప్పండి. కొంచెం గట్టిగా మీకు పడి పక్క అన్నీ కూడా భారతం మీద వచ్చినటువంటి పిహెచ్డీలు అంటున్నారు. ఇవన్నీ ఈ పైవన్నీ కూడా పిహెచ్డీలే. అవన్నీ కూడా సార్. మొత్తంగా మళ్ళీ మీరు చెప్పండి సార్, చెప్పండి. ఈ మొత్తంగా సాహిత్య విమర్శ. ఈ భాగం అంతా కూడా మొత్తంగా సాహిత్య విమర్శ. పైన అదంతా కూడా ఈ 2 అరలు సంస్కృత భాషకి సంబంధించిన గ్రంథాలు. పైవి తాళపత్ర గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా? బైండింగ్ చేసిన పత్రికలు ఈ కిందివన్నీ కూడా. ఆ పక్క కూడా పత్రికలే బైండింగ్ చేసినవి ఉన్నాయి. ఇదంతా కూడా సారస్వతం. ఇస్తారండి సార్, ఇస్తారండి. మళ్ళీ సాహిత్యం, సాహిత్య చరిత్ర ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ ఈ మూలకున్నాయి ర్యాక్. అక్కడ పత్రికలు ఇక్కడ మీ వెనక ఉన్నాయి అక్కడ సార్. మీరు అనండి సార్. వేరు వేరు భాషలకి సంబంధించిన సాహిత్యము, హిందీ, ఇంగ్లీషు కూడా ఉన్నాయి అందులో. కొన్ని తమిళ గ్రంథాలు కూడా వచ్చాయి. ఆ పైవి కూడా ఇవన్నీ కూడా నిఘంటు. అవన్నీ హిందీ నుండి పై దాకా వేరు వేరు. సూర్యరాయ ఆంధ్ర నిఘంటు ఉందా అందులో? సూర్యరాయ ఆంధ్ర నిఘంటు ఉంది. అవి ఎన్ని భాగాలు సార్ అవి? సూర్యరాయ ఆంధ్ర నిఘంటు మొదటిసారి 8 వేసి తర్వాత 6 వేసినారు. మీరు తీసుకున్నారు కదా అప్పుడు? అప్పుడు 8. నేను తీసుకున్నాను. ఇవన్నీ కూడా 8, తర్వాత 6 వాల్యూమ్స్ కింద వాళ్ళు వేసి. సరే, అక్కడ ఆ పక్క ఇక్కడ ఇవన్నీ బైండింగ్ చేసిన పత్రికలు, సాహిత్య పత్రికలు, భారతీయ మొదలైనటువంటివన్నీ. మీరు ఇట్లా రండి సార్, పక్కకి రండి, అట్లా రండి సార్. మీరు ఇక్కడ చూడండి సార్. అయితే మొత్తం పుస్తకాలు అన్నీ ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం లెక్క పెడితే మొత్తం ఎన్ని గ్రంథాలు ఉంటాయి సుమారుగా? ఒక 5,000 ఉంటాయా? వీటికి మీరు వెచ్చించిన ధనం? పుస్తకాల కోసమే 400-500 కంటే తక్కువ కాకుండా కేటాయించాడు. ఎవరు? 30 సంవత్సరాలు పైగా. పేరు చెప్పండి. కిషోర్ బాబు. తెలుగు పండిట, హిందీ పండిట్గా తెలుగు ఎంఫిల్ చేసిన వాడు. ఏ అంశం? హిందీ అంశం, తెలుగులో అంశం. నాగర్ కర్నూలు గ్రామాలు, వాటి చరిత్ర. హిందీలో కూడా చేశాడా? హిందీలో కృషి ఏం లేదు, ఉద్యోగం మాత్రమే హిందీ. హిందీ పండిట్ గానే చేసినాడు. నేషనల్ హై స్కూల్ నాగర్ కర్నూలులో. విచిత్రం ఏమిటంటే ఆయన పోయే ముందు కూడా కొన్ని పార్సల్స్ పుస్తకాలు వచ్చినాయి, కింద ఉన్నాయి, ఇంకా ఇప్ప కూడా ఉండిపోయినాయి. అవి అట్లాగే ఉండిపోయినాయి. అంత అపేక్ష. అట్లా చేస్తే ఇట్లా పుస్తకం అందించే అంత రెఫరెన్స్ ఏ పుస్తకమైనా. అవన్నీ కూడా జీవిత చరిత్రలే కంప్లీట్ గా. పక్కన ఇవి జీవిత చరిత్రలే. అంటే ఈ సెక్షన్ మొత్తంగా కవులు, పండితులు, రాజకీయ నాయకులు, విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళందరికీ సంబంధించిన చరిత్రలు కలెక్ట్ చేయబడ్డాయి. తెలుగు కావ్యాలు. ఇవన్నీ ఖండికలుగా ఉన్న కావ్యాలు. ఇవి కావ్యాలు ఆ పైదాకా తెలుగులో వచ్చినటువంటి కావ్యాలు. ఈ పక్క వేదాంతం. ఆధ్యాత్మిక విషయాలని ఈ పక్కన చూసుకోవచ్చు. విశ్వకర్మలకి సంబంధించినటువంటి అంశాలు ఏ గ్రంథాల్లో వచ్చినాయో అవి ఈ పక్కలో ఇక్కడ తీసుకోవడం జరిగింది.
అయితే సంబంధించిన చరిత్ర అంతా రాసేదానికి ఉపయోగపడాయి. ఈ అంతగా కిషోర్ కుమార్ ఆయనది 80-90% పిల్లవాడి. ఇవన్నీ భారత భాగవత ఆది పురాణాలన్నీ ఇక్కడ అష్టాదశ పురాణాలు. సార్ ఇక్కడ రండి, ఇట్లా వెనక్కి రండి. ఇది ర్యాక్ ఎక్కడ ఏమిటి దీంట్లో ఈ పక్క అంతా తెలుగులో వచ్చిన రామాయణాలన్నీ ఇవన్నీ పద్యంలోను వచనంలోను కూడా వచ్చినటువంటి రామాయణం. భగవద్గీతకు సంబంధించినటువంటి వేరు వేరు రచయితలు వ్యాఖ్యానాలు అవన్నీ కేవలం భారతానికి సంబంధించిన భారతము భాగవతం వాటి వ్యాఖ్యానాలు అక్కడే ఉన్నాయి కానీ ఇది భాగవతం, ఇది కూడా భాగవతానికి సంబంధించింది. ఇందులో మళ్ళీ ఈ కిందంతా కూడా క్షేత్ర చరిత్రలు, ఇవన్నీ క్షేత్రాలు, ఆయా క్షేత్రాలకు సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇవన్నీ నాటకాలు, మొత్తం విశేషంగా నాటకాలు, ఇవన్నీ కథలు, ఇది కూడా కథలు, ఇవి నవలలు, నవలలు, కథలు, నాటకాలు, నాటికలు అవన్నీ ఏంటంటే వాటిని ఒక్కొక్క ఇది ఒక్కొక్క సెక్షన్ వైజ్ గా పేర్చడం జరిగింది. ఏ పుస్తకం కావాలన్నా అట్లా అందుకోవచ్చు, ఏ గజిబిజి లేకుండా. అవన్నీ కూడా పిల్లవాడే చూస్తూ ఉండేవాడు. అవన్నీ విషయాలు కానీ వాళ్ళు నిన్న మళ్ళీ ఒక భాగవతం చెప్పించాడు. సరే, తర్వాత మరి లైబ్రరీని ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఎట్లా వినియోగించాలనుకుంటున్నారు? పిల్లవాడేమో ఉండేది నేను చూస్తా అంటున్నాను అశోక్. నాకేమో ఏదైనా ఒక సంస్థకు ఇస్తాము అని అనుకుంటున్నా. ఏదైనా ఒక మంచి సంస్థ ఉంటే రంగాచార్యులు ఏమన్నా అయితే రంగాచార్య ఉన్నప్పుడు రంగాచార్యకి ఒక ఉద్దేశం ఉంది, మీ పుస్తకాలు నా పుస్తకాలు కలిసి మనం పాలెంలోనే ఒక రీసెర్చ్ లైబ్రరీ పెడదాము అని అన్నాడు. ఇప్పటికైనా అదే ఉద్దేశం అనేది మీరు ఏదైనా పుస్తకాలు మీరు లేదు పత్రికలు ఇవ్వద్దు అని అంటున్నారు. నేను చెప్తా అంటున్నాను. మరి ఇంకా ఏం చెప్తారేమో. అయితే నాకు ఏదైనా ఒక మంచి సంస్థ మా అమ్మకి ఇవ్వాలని రామరాజు గారు ఏం చేశాను, తన పుస్తకాలు మొత్తం బ్రహ్మలో దగ్గరికి ఇచ్చేసాను. నేను కూడా పత్రికలు పెట్టలేక పత్రిక సెక్షన్ అంతా ఇచ్చేసాను, బ్రహ్మలో దగ్గరికి పంపాను. 4-5 సంవత్సరాల వెనక ఒక ఇంటర్వ్యూలో ఓ పండితుడు గురువుగారితో అన్నారు, మీరు ఇంత పుస్తక సంపదని కూర్చున్నారు కదా, మీరు ఏం చేయదలుచుకున్నారు దీన్ని అని. పక్కన కిషోర్ ఉండిండు. కిషోర్తో అన్నాడు, మీ నాన్నగారు డబ్బు సంపాదించిందో లేదో కానీ పుస్తకాలన్నీ కూడా పెద్ద సంపద మీకోసం ఇచ్చినారయ్యా, దీన్ని రక్షించుకోవాలని. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పిల్లవాడినే మనం రక్షించుకోలేకపోయినాం. గురువుగారు నాతో అన్నారు, అయ్యా మీరేం చేస్తారో ఈ పుస్తకాలన్నీ నా తర్వాతి కాలంలో అంటే. నాకు తోచింది ఏమిటంటే పుస్తకాలు ఏదైనా సంస్థకి కానీ లైబ్రరీకి కానీ ఇస్తే నాది ఒకటే కోరిక, ఒక పుస్తకం కూడా బయట ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడే రీసెర్చ్ చేయాలి. ఆ రకంగా అయితే శాశ్వతంగా పుస్తకాలు నిలుస్తాయి, వాటితో పాటుగా మీరు కూడా నిలుస్తారు. మనం ఇవ్వడం మొదలు పెడితే అవి లేకుండా పోతాయి. అదే అంటున్నాడు, ఎక్కడే పెద్దాం లైబ్రరీ, మీరు ఇంకేం చేయొద్దు, పుస్తకాలు ఎవరికి పోతాయి. ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు, ఒక పుస్తకం కూడా ఇవ్వలేదు. కానీ అదే అయితే ఒక ఉద్దేశం ఏమన్నది, మామూలుగా యూనివర్సిటీ ఏర్పడింది కదా, యూనివర్సిటీకి ఇస్తామనుకున్నాం కానీ దానికి తెలుగు సెక్షన్ లేదట, తెలుగు శాఖనే లేదట. తెలుగు శాఖ లేని తెలుగుదేశంలో మహబూబ్నగర్లో యూనివర్సిటీని ఆ పరిస్థితి అక్కడ ఉంది. అయితే నేను మాత్రం వ్యక్తిగతంగా నేను ఈ పుస్తకాల విషయంలో నమ్మను. గురువు గారికి నేను ప్రధాన శిష్యుని, ప్రియమైన శిష్యుని అయి ఉంటే కూడా ఈ లైబ్రరీలో నుండి నాకు ఒక పుస్తకం కూడా గురువు గారు ఇవ్వలేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎవరికైనా కానీ ఇది అందుబాటులో ఉండాలి, వ్యక్తులకు ఇస్తే వెళ్ళిపోతాయి అని నేను ఆ మాటను అట్లాగే కాపాడాలి. ఎన్ని ఏండ్లైనా కానీ ఇంత పెద్ద లైబ్రరీలో జిల్లాలో ఎవరు కూడా కూర్చుకున్నవాడు లేరు. ఇప్పుడు నాగలింగ శివయోగి మీకు పరిచయం ఉన్నాడా? అతను కూడా చాలా పుస్తకాలు సమకూర్చాడు కదా. అయితే తాళపత్రాలు బాగా సమకూర్చింది. తాళపత్రాలు నా దగ్గర కూడా ఉండే. తాళపత్రాలు కొన్నేమో నేను ఏం చేసినట్టు ప్రాచలిక భండాగారానికి ఇచ్చిన. ఇంకా కొన్ని లిఖిత పాత్రగా ఎవరు అతను జయతీర్ తిరుమలరావుకి ఇచ్చారా? జయతీర్ తిరుమలరావు కాదు, అప్పుడు నరసింహారావు గారి నుంచి నరసింహారావు గారి గారు కూడా చాలా పుస్తకాలు ఇచ్చిన. తాళపత్రాలు ఇప్పటికి ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తున్నాను తాళపత్రాలు.
చెప్పండి, దాని గురించి చెప్పండి సార్. ఈ తాళపత్రి ఇవన్నీ కూడా కావ్యాలే. వీటిలో నుంచి నేను అంటే చాలా పుస్తకాలు తీసిన. నాకు చాలా గ్రామ శాస్త్రం కూడా మా ఇంట్లో దొరికింది. నాకు మంచి ఇది వచ్చిందని బాగా ఎదురు చూసిన. ఇప్పుడు అది ద్వితీయ ముద్రణ కూడా వచ్చింది. పరిష్కరించి తర్వాత దాదాపు ఒక 10 కావ్యాలు నేను తాళపత్రాల నుంచి చిన్నవి పెద్దవి బయటకు తీసిన. 2 కావ్యాలు మాత్రం ఏం చేయాలి నా చేతికి రాకుండా పోయింది. అదొకటి నాకు చాలా విచారంగా ఉంది. మంచి కావ్యాలు శ్రీకృష్ణ విలాసం, శ్రీకృష్ణ విజయం. ఎవరు రాశారు అవి? అవి తూముకుంట కాదు, అవి ఒక నందవరీకుడు ఇద్దరు రాసినారు. వనపర్తి చెన్నకృష్ణయ్య అన్న ఒకతను, తమ్ముడు ఒకతను రాశారు. ఇప్పుడు కుశలవ చరిత్ర రంగాపురంలో బుక్క సిద్ధాంతి రాసిండే కదా సార్, అది మీరు వేపూరు వాళ్ళది అన్నారు. నేను దానికి ఒకసారి మీ దగ్గర ప్రూఫ్లే తీసుకొచ్చి ఇచ్చాను. మా ఊరు రాసి సార్ అది అద్భుతమైన కవులు 10 మంది వెళ్ళిండ్రు రంగాపురంలో. అయ్యో విచిత్రం, మీరు ఆశ్చర్యపోతారు. అయితే దీని వరకు మళ్ళీ ఇంకొక చేయించాలని అనుకుంటుంటుంది. ఇంకా ఇవన్నీ వీటిలలో అన్నిట్లలో ఉన్నాయా సార్ పుస్తకాలు? దాంట్లో చూపిస్తాను, అన్నిట్లలో ఉన్నాయి. ఇంకొక దాంట్లో కూడా నా రచనలు కొన్ని ఉన్నవి. మొత్తం రచనలు ఎన్ని ఉన్నాయి సార్ మీవి? మొత్తం 60 వరకు వచ్చినవి. 60 రచనలు వచ్చినవి. ఇప్పుడు ఈ పిహెచ్డీలకు ఎంతమందికి మీరు సహకరించారు? మార్గదర్శకత్వం 5 మందికి ఇప్పటికి సహకరించారు. 5 మందికి. ఎంసీ వాళ్ళకు చాలా మందికి చెప్తున్నా, వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేవు. ఆ తర్వాత మీ సహకారం పొందిన వాళ్ళలో 100కు పైగా వేరు రచనలు పుస్తకాలు సంస్కరించడంలో చాలా మందికి సంస్కరించి ఇచ్చిన. వాళ్ళందరి కొందరు లిస్ట్ పెట్టినా కొందరికి పెట్టలేదు. కానీ అయితే సార్ మీ రచనల్లో అంతా ఆధ్యాత్మికం, పౌరాణికమేనా? ఏమైనా సాంఘికమైన రచనలు, సాంఘిక ప్రయోజనం ఉన్న రచనలు, సాంఘిక రచనలు? చారిత్రకం, ఆధ్యాత్మికం. చరిత్ర అంటే ఇంకా సాంఘికమే కదా, చరిత్ర ఉపయోగపడుతుంది. అయితే నేను ఏం చెప్పినా కానీ దాన్ని ఏం చేస్తానంటే ఆధునిక రీతికి ఉపయోగపడేట్టు మంచిగా చెప్తా. పురాణ చరిత్ర చెప్పినప్పటికీ నేను దాన్ని పూర్తిగా పురాణ పద్ధతిలో చెప్తా. అందులో సాంఘికం మనకి ఎక్కడ వస్తుంది, సంఘానికి ఎక్కడ ఉపయోగపడుతుంది, దాన్ని అట్లా మంచిగా చెప్తాను ఆ కథ. శాస్త్రీయమైనటువంటి పోకడ ఉండడం వల్ల మేము బాల్యం నుండి సారు సాహచర్యంలో విద్యాభ్యాసం చేసి ఉండడం వల్ల పరిశీలించింది ఏమిటంటే, ప్రాచీన ఆధునిక సాహిత్యాలు కానీ ఆలోచన విధానాలు కానీ 2 కలగలుపుగా వచ్చినాయి. వాటి పెద్దల నుండి ప్రాచీనమైనటువంటి ఆలోచనలు వచ్చినా కానీ ఆధునికులలో ఆధునికుడు గురుగారు. అందుకని శాస్త్రీయమైన దృక్పథం ఉండడం వల్ల సైన్స్కి సంబంధించిన అనేక విచిత్రాలు కలెక్ట్ చేసి పెట్టుకోవడం, పత్రికల కటింగ్లు పెట్టుకోవడం చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లోనే. అందుకని మానవ వ్యక్తిత్వాలను గురించి కానీ సంఘ విషయాలను గురించి కానీ బాగా పరిశీలించినారు. అందుకని నేను చెప్పిన పద్యాల్లో మూఢ విశ్వాసాలని మూటగట్టుకుని ఉండేవారు కాదు గురువుగారు అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఇక రచనల విషయానికి వస్తే మేము అనుకోవడం ఏమిటి అని అంటే, సారు ఎన్ని రచనలు చేసినారో, ఎంత కాలాన్ని తన రచనల కోసం ఉపయోగించినారో అంతకంటే ఎక్కువగా ఇతరులకి సహకరించడానికి, ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి తప్పకుండా లేదు కాదు అనకుండా టైం ఇస్తూ దిద్దడం చేయడం. మేము అంటూ ఉంటాం, ఈ పనులు మీ సొంతానికే చేస్తే ఎన్ని 100 పుస్తకాలు వచ్చాయో అని. ఇది పూర్తిగా సత్యం. ఎంత చిన్నవాళ్ళు వచ్చినా సరే, ఎన్ని తప్పులు రాసుకొని తెచ్చినా సరే వాటిని సవరించడం, ఇవ్వడం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అందుకని వారి సహకారం పొందని వాళ్ళు లేనేలేరు. పుస్తకానికి సవరిస్తే పిలుచుకెళ్ళేస్తా, లేకపోతే కాదు అని చెప్తా. మళ్ళీ ఒకసారి పుస్తకాలకి పీఠిక రాసేప్పుడు సాధారణంగా ఒక 4 పద్యాలు చదివి అక్కడక్కడ ఏదో భాగాలు చూసి రాసేవాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. గురువు గారు మాత్రం అది ఎన్ని 100 పేజీలైనా ఉండని పూర్తిగా చదవడము, వాటికి నోట్స్ రాసుకోవడం, ఖచ్చితంగా ఈ పని చేస్తారు. వారు చదివిన పుస్తకాల్లో ఎక్కడో స్లిప్ ఉంటుంది, అందులో అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. వాటిని మెన్షన్ చేస్తూనే పీఠికలు రాయడం అనేది చేస్తూ ఉంటారు. సరిగ్గా ఒక రచనని తూచడం అంటే గురువు గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటూ ఉంటాను. గుణదోషాల పరిశీలన చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడో రాసినాను, గుణదేశమునకు ముగ్ధుండునగును అని. ఎంత చిన్నవాళ్ళైనా మాకు ఇంకా బాగా జ్ఞాపకం, చిన్న జోకు చెబితే కూడా నాన్న ఎంత బాగా చెప్పినావు అని అనడం ఇంకా స్ఫురిస్తూ విషయాలు తప్పకుండా.
మీరు వేసిందే మీరు వేసిందే చెప్పండి మీరే మీరే వేసిన గట్టి చెప్పండి మీరే. ఈ శిల్పం ఏదైతే ఉందో చెక్కడం అనే ఇది ఫస్ట్ నిజంగా సార్కు గుర్తుండొచ్చు. మేము పిల్లలుగా ఉన్నప్పుడు మందపాటి స్లేటు పలక తీసుకొని వచ్చి వాటి చాక్ పీస్ తో ఒక బొమ్మ వేసి వాటిని ఉలితో చెక్కి శిల్పంగా మారుస్తూ ఉండేవారు. అద్భుతమైనటువంటి చిత్రాలు వేయడం. తర్వాత ఈ గణపతి ఉత్సవాలు వచ్చినప్పుడు సారు ఎన్నో గణపతులను చేయడం, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఆనందించడం చేస్తూ ఉండేవారు. ఇంకో ప్రత్యేకమైన విషయం చెప్పాలి అని అంటే, వెనకటికి మన ఆడవాళ్ళు గులాబీ పూలు రైక మీద ఉండాలంటే ఆ దారంతో కుట్టడం అనేది సొంత చిత్రమా? ఒక ఆయన చేసి బొమ్మ ఇది మీరు మీరు చేసింది కాదా? నేను చేసింది కాదు. ఎవరు ఆయన చేసిన ఆయన? శంకర్ అని మహబూబ్ నగర్ ఉంటాడు మనవాడే. శంకర్ మహబూబ్ నగర్. ఎందుకంటే ఆ పేరు రావాలి కదా సార్. ఇప్పుడు మీసాల కృష్ణుని చేస్తే అని పేరు చెప్పకుండా పరేషాన్ చేసిన సార్ 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 గులాబీ రంగు బట్ట తెచ్చి రైక మీద రేకులు రేకులుగా పైకి లాగి కుట్టి తన పనితనాన్ని చూపెట్టుకున్నారు ఆ రోజుల్లో. ఎవరైనా దారంతో అన్నికే వేస్తారు, కానీ బట్టని వాడి ఆ బట్టను రేకులుగా మలిచి ఆ కుట్టడం అనేది మేము చూసినాం. అద్భుతమైనటువంటి పనితనం ఉండేది. నిరంతరంగా ఏదో ఒక పని ఎవరికైనా రచన కావాల్సి వస్తే కూడా, పోటీలకి నాటకాలు కావాల్సి వస్తే ఒకరోజు ఒక రాత్రంతా కూర్చొని తెల్లారేటానికి మాకు నాటకం ఇచ్చేవారు. నాటకాలు రాయడం, నాటకాలు వేయించడం, అభినందించడం, ఇప్పుడు గొప్ప నటులని తీర్చిదిద్దడం, అవన్నీ కూడా వారి కాలంలో అదొక స్వర్ణయుగం అని అనుకుంటాం మేము. ఎప్పుడు అది నేషనల్ స్కూల్లోనా? 60వ దశకం లోపల. నేషనల్ స్కూల్లో ఎప్పుడు అపాయింట్ అయ్యారు సార్? అప్పుడు అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు చేశారు? ఆయన పార్సా పాపయ్యనేనా? మరి ఈయన మన సుదర్శన్ రావు మితను ఆయన ఎవరు? ఈయన పేరేం పేరు? మహేంద్రనాథ్ వీళ్ళు ఉన్నారే, దాంట్లో ఉన్నారా కమిటీ? మీరు ఎన్నేళ్ళు అక్కడ తెలుగు పండిట్గా కొనసాగారు సార్? 54 నుంచి 72 వరకు. తర్వాత ఈ పాలెం కాలేజీకి ఎప్పుడు పోయారు? 72 ఆగస్టు. పోయిన తర్వాత మీకు ఆ పెన్షన్ వస్తుందా సార్ అక్కడికి? ఏది పాలెం కాలేజీ పెన్షనా? హై స్కూల్ లెక్చరర్ పెన్షనే. గవర్నమెంట్ అయ్యి అదే సంవత్సరం గవర్నమెంట్ అయింది. అదే సంవత్సరం 55 ఏళ్ళకే రిటైర్ కావడం జరిగింది. 55 ఏళ్ళకే అప్పుడు రామారావు పరిపాలనలో. మన తర్వాత కోర్టుకు పోతే ఓకే అయింది కదా సార్? పోతే డబ్బు వచ్చినట్లుంది, కానీ సర్వీస్ అయితే రాలేదు. పోతే ఇక్కడ తెలుగు పండితులుగా చేసి అక్కడ చరిత్ర ఉపన్యాసకులుగా చైత్ర చెప్పినా వ్యాకరణం చెప్పిన. అక్కడ వ్యాకరణం చెప్పినప్పుడే దుర్గాభారత శతకాలు రాసిన. కావ్యాలంకార సంగ్రహం నాకు బాగా ఇది ఉండేది. కావ్యాలంకార సంగ్రహం ఎందుకంటే నేను మొత్తం రాసుకున్నది. దుర్గాభర్గ ఆర్య శతకము, కావ్యాలంకార సంగ్రహం నాకు కొన్ని శక్తి లేదు. శబ్దార్థ చమత్కార ప్రియులు కాబట్టి వ్యాకరణాన్ని కూడా పద్యాల్లోకి తెచ్చి అందులో ఏదో చమత్కారము, ఏదో ఒక వ్యంగ్యము, ఆ విధంగా చేయడం జరిగిందన్నమాట. కావ్యాలంకార సంగ్రహం ఇంత పుస్తకాన్ని రాసుకున్నాను మొత్తం కాపీలలో. అది అచ్చు పుస్తకము, చేతి రాతతో మొత్తం నోట్స్ రాసుకోవడం చేసింది. అది ఏడుంది? చేతి తాను రాసింది ఎక్కడుంది? లేదు అది ఇప్పుడు, కానీ ఆ నోట్స్ రాదు, మొత్తం కాపీ చేసుకోవాలి. ఇంత పుస్తకాన్ని కాపీ. అసలు సారు చేతి రాత కూడా మీరు రికార్డు చేస్తే బాగుంటుంది. తీస్తాం. ఎంత అద్భుతమైన రాత అంటే మీ రాతది సార్, మీ రాతది అట్లా పేజీలు తిప్పుతూ ఉండండి, నేను దాన్ని రికార్డ్ చేసేస్తాను. మీరు వేసిన చిత్రాలు ఉన్నాయా ఇప్పుడు?